హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీతో ఒక చిన్న రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లోనే మనకు మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దానికోసం నేను ఆర్ట్స్ గుడ్నెస్ నుంచి వాల్నట్ షీల్ అనే కిట్ని తెప్పించాను. ఇది మనకు ఎంత కాస్ట్ పడింది, ఇంట్లోనే ఎలా మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎంఆర్పి వచ్చేసి 155 రూపీస్. ఓకే, మీకు యాప్లో అయితే ఇంకా చాలా తక్కువకి 90కి అలానే వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇలా 5 ప్యాకెట్స్ ఉంటాయి. ఇలా 5 ఉంటాయి. దీంట్లో ఈ ప్యాకెట్ వచ్చేసి ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి మనం లిటిల్ బిట్ హాట్ వాటర్లో ఈ పౌడర్ని వేసేసి సోక్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది పదండి చూసేద్దాం. ఇలా ఈ ఫస్ట్ షీట్ని మనం హాట్ వాటర్లో తీసుకోవాలండి. ఈ షీట్లో ఉన్న పౌడర్ని ఇలా హాట్ వాటర్లో వేయడం వలన మన కాళ్ళకున్న డస్ట్ అంతా దాంట్లోకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. మనము స్నానం చేసేప్పుడు మాత్రమే మన కాళ్ళని నీట్గా క్లీన్ చేస్తాము, అంతే కదా. మనం ఈ పౌడర్ వేసి దీంట్లో ఒక 15 మినిట్స్ అలా ఉంచడం వల్ల మనకి ఎక్కడ లోపల నుంచి ఉన్న పేరుకుపోయిన డస్ట్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేయడం వల్ల మన లెగ్స్ అనేటివి చాలా అంటే ఒక 50% వరకు ఈ ఫస్ట్ స్టెప్లోనే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్లో మనము క్యూటికల్ క్రీమ్ని అప్లై చేస్తాము. ఓన్లీ క్యూటికల్ క్రీమ్ అనేది మన నెయిల్స్ వరకే అప్లై చేయాలి. క్యూటికల్ క్రీమ్ అంటే మన నెయిల్స్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఉండే డస్ట్ని క్లీన్ చేస్తుంది. మనము ఆ క్రీమ్ను అప్లై చేసి ఒక 5 or 10 మినిట్స్ అలానే పెట్టి చాలా స్లోగా రబ్ చేసామంటే ఆ లోపల ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. దీనికోసమని సపరేట్ పిన్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర లేవు అని అంటే మాత్రము నెయిల్ కటర్ ఎవరింట్లో అయినా ఉంటుంది కదా, ఆ నెయిల్ కటర్ని తీసుకొని దాంట్లో మిడిల్లో ఉంటుంది ఒక లైన్, దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దాన్ని తీసేసి ఇలా నెయిల్ చుట్టూ ఉన్న డస్ట్ని మనం చాలా స్లోగా ఇలా కదిలిచ్చాము అని అంటే వీడియోలో చూస్తున్న విధంగా మన చుట్టూ ఉన్నదంతా నెయిల్స్ చుట్టూ ఉన్నదంతా వచ్చేస్తుంది. చాలా క్లీన్ అయిపోతాయి నెయిల్స్. మీకు ఈ సెకండ్ స్టెప్లోనే ఒక 70% వరకు క్లీన్ అయిపోతాయి. అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేయాలి. రబ్ చేసి లాస్ట్కి మనము కాటన్ తోటి దాన్ని తీసేయాలి. ఇదంతా ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీరు చాలా స్లోగా చేయాలి. ఏమన్నా అటు ఇటు అయింది అని అంటే మాత్రము నెయిల్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. అయిపోయాక ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసేసి ప్రతి స్టెప్కి మనము ఆ లెగ్స్ని అనేది క్లీన్ చేయాలి. ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేయడం వల్ల మనం ఒక స్టెప్కి నెక్స్ట్ స్టెప్కి మధ్యలో మన లెగ్స్ని డ్రై చేసాము అని అంటే నెక్స్ట్ మనం పూసే క్రీమ్ అనేది చాలా బాగా మన లెగ్స్ వచ్చేసి స్క్రబ్. మనము మన హ్యాండ్స్ వచ్చేసి అండ్ లెగ్స్కి స్క్రబ్ చేయడం వల్ల థర్డ్ స్టెప్లో వచ్చేసి మనం స్క్రబ్ని యూజ్ చేస్తాము. ఇలా ఈ స్క్రబ్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని స్క్రబ్ చాలా బాగా రిమూవ్ చేస్తుంది. కానీ స్క్రబ్ని చాలా హార్ష్గా స్క్రబ్ చేయకూడదు, మన స్కిన్ పైన చాలా స్లోగా స్క్రబ్ చేయాలి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల మీకు అలా ఫాస్ట్గా అనిపిస్తుంది. ఓకే, మీరు ఆ స్క్రబ్ చేసినప్పుడు ఇలాంటి బ్రష్ ఉంటే ఒకటి మీరు బ్యాక్ సైడ్ ఫీట్ సైడ్ ఇలా స్క్రబ్ చేయండి. లేదు అని అంటే ఇంట్లో ఉన్న మన టూత్ బ్రషెస్ మనము యూజ్ చేశాక పక్కన ఉంటాయి కదా, వాటితోటైనా మీరు స్క్రబ్ చేస్తే మీకు చాలా వరకు రిజల్ట్ని మీరే చూస్తారు. ఇలా స్క్రబ్ చేయడం అయిపోయాక మన లెగ్స్ని ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ స్టెప్లో మడ్ మాస్క్. ఈ మాస్క్ను వేయడం వల్ల ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్లో పోర్స్ అనేటివన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఆ ఓపెన్ అయిన పోర్స్ని ఈ మాస్క్ అనేది చాలా వరకు క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ని కూడా ఈ మాస్క్ అనేది ఇస్తుంది. ఇది ఒక 10 or 15 మినిట్స్ మనము అలానే పెట్టేసి క్లీన్ చేయాలి. చూడండి, మీరు ఫస్ట్ చూసిన లెగ్స్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయ్యాయి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీము. మనము మసాజ్ క్రీమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మన లెగ్స్ని డ్రై కాకుండా ఉంచుతుంది మసాజ్ క్రీము. మనం చాలా ఓపికగా 10 or 15 మినిట్స్ ఈ మసాజ్ని చేసాము అని అంటే లెగ్స్కి హ్యాండ్స్కి
చాలా బాగా గ్లోగా కనిపిస్తాయి మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేటివి. మీరే చూడండి మొత్తం అయిపోయాక చాలా క్లీన్ అయిపోతాయి. ఈ మానిక్యూర్ అండ్ పెడిక్యూర్‌ని మంత్లీ వన్స్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం వల్ల చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వింటర్‌లో మనకు చాలా వరకు డ్రై అయిపోతాయి గదా! ఆ డ్రైనెస్ అనేది ఇది తగ్గిస్తుంది. చూడండి మొత్తం అయిపోయింది. అయిపోయాక చూడండి లెగ్స్ ఎంత షైన్‌గా కనిపిస్తున్నాయో. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది మన లెగ్స్ అండ్ హ్యాండ్స్‌కి అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల చాలా తొందరగా మన లెగ్స్ అండ్ హ్యాండ్స్‌కి డస్ట్ అనేది ఆ పార్టికల్స్‌లోకి వెళ్ళదు. చూడండి ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. నేను నెయిల్ పాలిష్ కూడా అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. మీకిది నచ్చిందనే అనుకుంటున్నాను. కానీ ఇంట్లో మేము పార్లర్‌కి వెళ్ళలేము, ఇంట్లో ఉన్నాము అనే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. 150 రూపీస్‌లో మనం ఔట్ సైడ్ చేపించుకోవాలి మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ అంటే చాలా కష్టమే. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంట్లోనే మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ 150 రూపీస్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.